హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరూ ఎలా ఉన్నారో? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ అనంతపూర్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ కనపడిస్తుంది కదా, ఎఫ్జెడ్. ఈ ఎఫ్జెడ్ తీసుకొని 1 ఇయర్ అయింది. 1 ఇయర్ రివ్యూ చేద్దామని. అలాగే నా ఫ్రెండ్ ఉన్నాడు కదా దిలీప్, దీని కస్టమర్ వచ్చేసి, దీని కస్టమర్ కాదు ఓనర్ వచ్చేసి ఇతను ఈ ఎఫ్జెడ్ గురించి ప్లస్ లేందో మైనస్ లేందో, అలాగే మైలేజ్ ఎలా ఇస్తుంది, దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఇస్తుంది అనేది ఈ వీడియో. అలాగే ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎఫ్జెడ్ తీసుకునే వాళ్ళకి, అలాగే ఎఫ్జెడ్ గురించి తెలుసుకోవాలనే వాళ్ళకి, దీని గురించి ఉండే నెగిటివిటీ పాజిటివిటీ అంతా తెలుస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. మ్యాక్సిమం అందరికీ యూజ్ అవుతుందనే చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దిలీప్కి ఒక థ్యాంక్స్ చెప్పేద్దాము. థ్యాంక్స్ దిలీప్, వీడియో సపోర్ట్ చేసినందుకు. ఫస్ట్గా ఈ బండి ఎందుకు తీసుకోవాలనుకున్నావు? యాక్చువల్గా అంటే బండి డోమినార్ తీసుకోవాలని పోయినాను. అక్కడ డౌన్ పేమెంట్, అందులో కొద్దిగా బైక్కి మైలేజ్ పర్పస్, అది కొంచెం నాకు ఇబ్బంది అనిపించి యమహాలో ఎఫ్జెడ్ అయితే బెటర్, ఫ్యామిలీకి బెటర్గా ఉంటుందని ఎఫ్జెడ్ కోసం షోరూమ్ పోయినాము. ఆ షోరూంలో ఎఫ్జెడ్ నచ్చి తీసుకున్నాం. షోరూంలో దీని ప్రైస్ ఎంత పడింది? మొత్తము నాకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పిండేది వాళ్ళు వచ్చి 1,32,000. మొత్తం ఈఎంఐస్తో మొత్తం అంతా కలిపి 175 పడింది. దిలీప్, ఇప్పుడు మనం వచ్చేసి దీంట్లో ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడదాము. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏవి? ప్లస్ పాయింట్ మైన్ ఏమంటే మనకి బ్యాక్ పెయిన్ రాదు. బ్యాక్ పెయిన్ అంటే మనం ఎంత లాంగ్ రైడ్ కొట్టినా కానీ మనకు బ్యాక్ పెయిన్ అని ఉండదు మైన్. ఆ తర్వాత వచ్చి ఇంకా బండి కంఫర్టబుల్ అంటే మొత్తం అంతా కంఫర్టబులే, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఫ్యామిలీకి ఎలా ఉంటుంది? బెస్ట్, ఫ్యామిలీకి అయితే బెస్ట్. 3 రైడ్ చేయకూడదు. ముగ్గురు కూర్చున్నప్పుడు దీని ఫీలింగ్ ఎలా ఉంటుంది నీకు? ముగ్గురు కూర్చున్నప్పుడు వెనకలు ఇద్దరు బాగుంటుంది, ఫ్రెండ్ కూర్చున్నాడు మాత్రం ఇబ్బంది. యాక్చువల్లీ మనం 3 రైడ్ని రికమెండ్ చేయకూడదు. ఆ తర్వాత కార్నరింగ్ అంటే యూత్ ఎక్కువ కార్నరింగ్ ఇష్టపడతారు కాబట్టి బ్యాక్ సైడ్ టైర్ పెద్దగా ఉంటుంది కాబట్టి కార్నరింగ్ బాగా చేయొచ్చు. అలాగే గైస్, దీని సీట్ చూడు, నా దానికిన్న చాలా పెద్దగా ఉంది. ఫ్యామిలీకి అయితే బెస్ట్ కంఫర్టబుల్ అని నా ఫీలింగు. అలాగే ఈ బండి తీసుకున్నప్పుడు దిలీప్ వచ్చేసి కొద్దిగా డిసప్పాయింట్ అయినాడు. ఎందుకంటే నాకు ఈ మైలేజ్ రాదు, అదే ఫ్యామిలీకి సెట్ కాదని ఒక మైండ్లో ఉండేది. దాన్ని ఒకసారి ఈ బండి తీసుకున్న తర్వాత అతని మైండ్ సెట్టే మారిపోయింది. దీంట్లో మైనస్ పాయింట్ వచ్చేసి ఇంజన్ అంటున్నాడు దిలీప్. అది ఏమిటి గురించో దాని గురించి అడిగేద్దాము. ఇంజన్ గురించి నాకు ఇష్యూ చెప్పినావు కదా, ఇంజన్ ఇష్యూ ఏంది? ఇంజన్ ఇష్యూ ఏమంటే ఒక 40-50 కిలోమీటర్లు పోతేనే తొందరగా హీట్ అయిపోతుంది ఇంజన్. దానికి వచ్చేసి నేను చూసినది అది షోరూంలో ఇంజన్ ఆయిల్ వాడడం వల్ల అలా అవుతుంది అంటున్నారు. యమహా వాని ఇంజన్ ఆయిల్లో వచ్చేసి అంత కూలింగ్ సిస్టమ్ లేదంటున్నారు. నేను కూడా చాలా వీడియోలు చూసినాను. మనము బయట ఇంజన్ ఆయిల్ ఇప్పుడు మోతులు కానీ క్యాస్ట్రాల్ కానీ అవి వాడితే కూల్గా ఉంటాయని, ఇంజన్ హెవీ హీట్ కాదని నేను చాలా వీడియోల్లో చూసినాను. నువ్వు ఒకసారి దాన్ని రికమెండ్ చేసి చూడు. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ఆయిల్ చేంజ్ చేయించావు? మొత్తం ఇప్పటికి 4 ఆయిల్ చేంజ్ చేయించాను. మైలేజ్ గురించి మాట్లాడుకుందాము. 60-40 తోలుకుంటే ఎంత వస్తుంది మైలేజ్? 50 అబోవ్. అలాగే 120, 110 ఒకసారి 30 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 35 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నువ్వైతే ఎప్పుడు ట్రై చేయాలి అంత స్పీడ్? నువ్వు మ్యాక్సిమం ఎంత స్పీడ్ వెళ్ళినావు దీని మీద? 100 లోపలేనా? అంత ఈ స్మాల్ సీసీలు మనం అంతే ఎక్స్పెక్టేషన్ స్పీడ్ ఎక్స్పెక్ట్ చేసుకోవాలా, అంతకు మించి పోకూడదు. ఎందుకంటే ఇవి చిన్న ఇంజన్లు, చిన్న ప్రాణాలు, మనం గుంజుతా. సిటీలో అయితే మనం ఏదన్నా చేయించుకోవచ్చు, కానీ అట్లా గార్డ్స్ పోయిన తర్వాత ఏమైనా ఇబ్బంది అయిందని అప్పుడు ఇబ్బంది పడాలి కాబట్టి కొద్దిగా స్లోగా పోవడమే బెటర్ దాంట్లో. ఇంకోటి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇది ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ కదా, దీనిపైన మనం మ్యాక్సిమం 100 కిలోమీటర్స్ పోతేనే ఓ 15 మినిట్స్ అన్న రెస్ట్ ఇవ్వాలా. ఎందుకంటే అది రూల్. అదే నాన్ స్టాప్గా కొట్టేసినాం అనుకో, నీకు హీట్ ఎక్కువ అయ్యి బండి కూడా బంద్ అయిపోతుంది, మాటి బంద్ అయిపోతుంది. మళ్ళా ఒక 15 నిమిషాలు నిలబడాలా. అదేదో ముందే ఇచ్చుకుంటే మనకి కూడా బండి సేఫ్గా ఉంటుంది. అంటే అదన్నా అంటే లాంగ్ రైడ్ కాబట్టి వాళ్ళు హీట్ చూపించింది అనుకోవచ్చు, కానీ దగ్గరున్న గుంటకల్ కసాపురం పైన కొని ఒక 50-60 కిలోమీటర్లు మొత్తం హీట్ వచ్చేస్తుంది బండి. ఇంజన్ మొత్తం హీట్ వచ్చేస్తుంది. నేను అది దాని గురించి చెప్పడం లేదు. నేను ఏం రికమెండ్ చేస్తున్నా అంటే, ఏ బండి అయినా స్ప్లెండర్ కానీ, స్టార్ సిటీ కానీ, ఎఫ్జెడ్ కానీ, ఎయిర్ ఆయిల్ కూల్ ఇంజన్లో 100 కిలోమీటర్స్ అయిపోతేనే ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలా. అది రూల్. నేను చెప్తున్నా, నీకు తెలుసో తెలీదో,
ఈ పద్ధతి పాటించాం అనుకో మన ఇంజన్ లైఫ్ కూడా బాగానే వస్తుంది. ఇంకోటి మనము ఎక్కువ డిస్టెన్స్ తోలడం వల్ల, ఎక్కువ హీట్లో రెవ్ చేయడం వల్ల ఇంజన్లో ఆయిల్ ఉంటుంది కదా, అది మరిగి మన కళాయిలో అంటే బౌన్లీలో మనం ఆయిల్ ఎక్కువ మరగబెడితే ఇంకిపోతుంది కదా, ఆ సిచ్యువేషన్ వస్తుంది. ఇంకోటి గైస్, ఎవరన్నా కానీ లాంగ్ ట్రావెల్ కానీ అలాగే లాంగ్ డిస్టెన్స్ కానీ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఇంజన్ ఆయిల్ గేజ్ గుందో లేదో కంపల్సరీ చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటేనే మీరు టూరింగ్కి ప్రిపేర్ చేయండి బండిని. ఒకవేళ గేజ్కి తక్కువ ఉన్న ఇంజన్ ఆయిల్ టాప్అప్ చేసుకొని పోండి, ఎందుకంటే సీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బండికి. నువ్వు లాంగ్ డ్రైవ్ ఎంత దూరం పోయినావు దీంట్లో? శ్రీశైలము 320. 320. యాక్చువల్లీ శ్రీశైలం వచ్చేసి అనంతపురం నుంచి 7 hours జర్నీ, అలాగే 7 hours నాన్ స్టాప్ తోలినావు దీంట్లో. చూడండి గైస్, 7 hours ఎఫ్జెడ్ మీద పోయినాడంటే మనోడు చాలా గ్రేట్, బండి కూడా చాలా గ్రేట్. ఇంకోటి దీంట్లో మైనస్ పాయింట్ వచ్చేసి దీని ఇంజన్ ఆయిల్, అదొక్కటి చేంజ్ చేసుకుంటే బండి బ్యూటిఫుల్గా ఉంటుంది, ట్రావెల్ కూడా హైలైట్ ఉంటుంది. అప్పుడేనా నీకు హీటింగ్ ఇష్యూ కూడా తెలిసింది దీని ఇంజన్ గురించి? అప్పుడేనా బాగా కాళ్ళకు తగిలేసేది హెయిర్ హెయిర్? అంటే నా వర్క్ పరంగా నేను ఎప్పుడు లాంగ్ రైడ్ పోయినలేదు. శ్రీశైలము మాలేసిన తర్వాత పోయినప్పుడు నాకు హీట్ అనేది తెలిసిందనమాట దాని గురించి. ఆ 321 kilometers పోతేనే నీకు ఆ హీట్ ఇష్యూ తెలిసింది. మనం ఇక్కడ నుంచి గుత్తి అటు సైడ్ అంత దూరం పోగానే హీట్ వచ్చేసింది ఇంజన్. ఓహో, గుత్తి దారితేనే స్టార్ట్ అయిపోయిందా దీని హీటింగ్ ఇష్యూ? మొత్తం కాళ్ళకు కొట్టేస్తుంది హీట్. నీ కాళ్ళ దగ్గర ఇంజన్కి దగ్గర ఉంటుంది కాబట్టి హీట్ అనేది కాళ్ళకు కొడుతుంది. చర్మం ఊడిపోయేంత సీన్ ఏం లేదు కదా, అది మళ్ళీ ఊడిపోతుంది, మనం దానికి టచ్ చేస్తే చాలా ఊడిపోతుంది. ఇంకా ఇందులో మైనస్ పాయింట్ ఏది? హెడ్ లైట్. మనకు హెడ్ లైట్ నైట్ పూట ట్రావెల్ చేసేటప్పుడు హెడ్ లైట్ అనేది లైటింగ్ ఎక్కువ రాదు ఫ్రంట్ సైడ్. అయితే నైట్ విజన్ అంతగా లేదంటావు, కొద్దిగా ఫాగ్ లైట్లు కంపల్సరీ వేయించుకోవాలంటావు. చూడండి గైస్, ఇంకొద్దిగా లైటింగ్ ఎక్కువ ఇచ్చింటే బెటర్ ఏమో దాంట్లో. మన దిలీప్ వచ్చేసి నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఈ హెడ్ లైట్ లుక్ కూడా బాగుందా? నీకు నచ్చిందా? నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఏదో అంత మస్కులర్ ట్యాంక్కి వచ్చేసి ఏదో గబ్బిలము తల తగిలించినట్టుంది నా ఫీలింగ్. నువ్వేమనుకుంటావో తెలీదు, నీ బండి, అది నీ ఇష్టము. ఆ ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా, ఏమనుకోవద్దు. దిలీప్, ఇంకా నాకు ఇంకో పాయింట్ చెప్పినావు నువ్వు, అది ఏదంటే మీటర్ గురించి. మీటర్లో నీకు మైనస్ పాయింట్ ఏంది? ఇంజన్ ఫంక్షన్ లైట్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్. ఆ లైట్ వల్ల నీకేమి నష్టం వచ్చింది? నష్టమేం లేదు. షోరూమ్ సర్వీసింగ్ ఇచ్చిన వల్ల 200 పే చేయాలి అక్కడ. అది తీసేయాలి, ఆ లైట్ తీసేసి 200 పే చేయాలా? నా బండి మీద BS4 దాంట్లో ఏ సెన్సార్లు లేవు, ఏం లేవు. నాకైతే BS4 అయితే చాలా మంచిది అనిపించింది. BS6 వచ్చిన నుంచి చాలా సెన్సార్లు వచ్చేసినాయి అందులో. ఇది వచ్చేసి గైస్ మీటర్లో మైనస్ పాయింట్ అంటున్నాడు. ఎందుకంటే ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఉంది కదా, అది వెలిగినప్పుడల్లా షోరూమ్కి వెళ్ళి 200 పే చేసి దాన్ని తీపిచ్చుకోవాలా. ఇది చాలా ఘోరం కదా, ప్రతిసారి వల్ల అట్లా అది వచ్చిన వల్ల తప్పదు. ఇప్పుడు వరకు ఈ బండి ఓడోమీటర్లో ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? 15,000. ఇదే షోరూమ్ వచ్చిన టైర్లే, ఇంతవరకు మార్చేలా. నాకు తెలిసి గ్రిప్ అరిగిపోయింది అనుకుంటా, మొత్తము మార్చుకోవాల్సిందే. అంటే బ్యాక్ సైడ్ అయితే కంపల్సరీ అరిగిపోతుంది, ఫ్రంట్ అయితే పర్లేదు. నాకు ఎఫ్జెడ్లో నచ్చింది ఏంటంటే చెప్పుతున్నా, టైర్లు. అది హైలైట్ అయిన విషయం ఏమంటే ఫ్రంట్ 100 సెక్షన్ టైరు, బ్యాక్ 140 సెక్షన్ టైరు. ఇది హైలైట్ అయిన విషయము. కార్నరింగ్ అయితే బ్యూటిఫుల్గా వస్తుంది కదా. కార్నరింగ్ చెప్పకూడదు అసలు, పండవే టచ్ కదా, మోకాలు నీమ్ కూడా టచ్ చేయొచ్చు, అంత కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకోటి తెలుసా, ఎఫ్జెడ్ క్లిక్ అయినదే ఈ టైర్ల కోసం. ఆ టైర్లు, ఆ గ్రిప్, ఇంకోటి పికప్. అంటే 80 వరకు పర్లే పికప్, 80 దాటితే అంత పికప్ ఉండదు మళ్ళీ. అంటే మిడిల్లో అయితే పర్లేదు, స్టార్టింగ్ మిడిల్లో పర్లేదు, కానీ 18 దాటిన తర్వాత పికప్ అనేది అంత తగ్గిపోతుంది కొద్దిగా. ఇందులో ట్యాంక్ కెపాసిటీ ఎంత ఫ్యూయల్ది? 13 లీటర్లు. 13 లీటర్లా? నిజమా? అయ్యి నిజమా? 12 అనుకుంటా. 13 లీటర్లా? నాది వచ్చేసి టీవీఎస్ అపాచీ 164V నేను వాడతానేది. అది వచ్చేసి 12 లీటర్స్. 13 లీటర్లు అంటే చాలా మేలు అనిపిస్తుంది. 1 లీటర్ ఎక్కువ అంటే చాలా మేలు కదా. అంటే ట్యాంక్ కొద్దిగా పెద్దగా ఉంది కదా.
ట్యాంక్ పెద్దగా ఉన్నా అదేం ఐరన్ కాదయ్యా స్వామి, ప్లాస్టిక్ది మొత్తం. లోపల ఐరన్ ఉంటుంది కదా ట్యాంకు, బయట ఇది కాదు ముఖ్యం, లోపల ఐరన్ ట్యాంక్ ఉంటుంది కదా, అది పెద్దగా వచ్చి ఉంటుంది. అంటే మినిమం ఒక ట్యాంక్ ఫుల్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు పోవచ్చు ఈజీగా? 560, 570 ఈజీగా పోవచ్చు. 600. నేను ఎలా చెప్తున్నాను తెలుసా, ఇది నా బండే ఉంది అపాచీ 160 4V, అది 12 లీటర్లు పడుతుంది. అది ఫుల్ చేసుకుంటే నీ 560 కిలోమీటర్లు వచ్చేస్తుంది నాకు మైలేజ్ ఆ ఒక ట్యాంక్ ఫుల్కి. అంటే ఇది మనకి వచ్చేది 50 కదా, 50 వచ్చే మనకి 50. నాది వచ్చేసి 45 వస్తుంది, ఇది 50 వస్తుంది అంటే చాలా గ్రేట్. హైవేకి అయితేనా? సిటీకి అయితే తగ్గుతుంది మళ్ళా. మొత్తానికి అయితే 50-60 తోలుకుంటే 60 కూడా ఇవ్వచ్చు అంటావు మైలేజ్. సిటీకి ఇది, హైవేకి మనం స్పీడ్ మెయింటైన్ చేసిన బట్టి ఉంటుంది. డిపెండ్ ఆన్ రైడింగ్ పర్పస్, డిపెండ్ ఆన్ రైడర్, తోలేవాని బట్టి ఉంటుంది. కొంతమంది ఎక్కుతుంటారు 100-110 పట్టుకుంటుంటారు, అట్లా వాళ్ళకైతే 35 వచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. నాలంటోనే ఉన్నాడు అబ్బా, నేను చేదు దూలా కానీ హైవేస్ ఖాళీ సందు దొరికిందంటే వెళ్ళిపోతా. అంటే స్టార్టింగ్ లో మైలేజ్ పర్లేదు, కానీ మొన్న 2 months బ్యాక్ బెంగళూరు పోయినప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ చేయించి మళ్ళీ 200 తెప్పించిన. 200 తెప్పించా. బెంగళూరు అనంతపూర్ నుంచి వచ్చేసి 210 ఉంది, అంటే 420 కిలోమీటర్లకి నువ్వు 480 కిలోమీటర్ తిరిగినాము. అంటే ఫుల్ ట్యాంక్ చేయించి మళ్ళీ 200 తెప్పించి. స్పీడ్ ఎంత పట్టినావు? అంత తక్కువ వచ్చింది మైలేజ్ కనపడుతుంది ఇక్కడ 110 పైనే. ఇంకా మీరే ఎక్స్పెక్ట్ చేసుకోండి గైస్. 110-120 స్పీడ్ మనోడు బెంగళూరు కొట్టినాడంట. ఆ స్పీడ్కి మైలేజ్ వచ్చేసి ఒక ట్యాంక్ ఫుల్కి వచ్చేసి 480 కిలోమీటర్లు వచ్చిందంట. అలాగే ట్యాంక్ ఫుల్ కాక ఒక 200 ఎక్స్ట్రా వేయించినాడంట. మళ్ళీ టౌన్లో ఎంత తిరిగినావు వచ్చిన తర్వాత? 200లోనే ట్యాంక్ ఫుల్ చేపించి 200 తిరిగినావు, 200 వేయించినావు మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేపించి. గైస్ ట్యాంక్ ఫుల్ ఒక 200 పెట్రోల్ కలిపి 480 కిలోమీటర్లు వచ్చింది. మనోడు పోయేటప్పుడు ఎంత స్పీడ్ మీద పోయినావా? పోయేటప్పుడు ఒకటే స్పీడ్, వచ్చేటప్పుడు ఒకటే స్పీడ్. ఎంత పోయినావయ్యా? 110 అబోనే. నా ఎక్కడ నిలబెట్టలే నీకు. అప్పుడు దీంట్లో ఇంజన్ లో ఏమన్నా సౌండ్స్ వచ్చినాయా తోలినప్పుడు? అట్లా సౌండ్స్ ఏం లేదు, కానీ హీట్ ఒక్కటే. అది హీట్ ఒకటి కామన్ పాయింట్ చెప్తున్నాడు. అందులో ఈ బండిలో మైనస్ పాయింట్లు వచ్చేసి ఆ హీట్ ఇష్యూ వచ్చేసి హీట్ ఇష్యూను, అలాగే నైట్ విజన్ మొత్తం ఇది మీటర్లో ఇంజన్ మాల్ ఫంక్షన్. మన దిలీప్ వచ్చేసి ఈ FZ హెడ్ ల్యాంప్ నైట్ విజన్ సరిగ్గా లేదన్నాడు కదా, అందుకని ఇప్పుడు FZని వచ్చేసి మనం నైట్ తీసుకొని వచ్చినాము దీని విజన్ ఎలా ఉందో చూడ్డానికి. గైస్ నైట్ విజన్ వచ్చేసి ఇది మన FZది నైట్ విజన్. ఇది ఓసారి హైబీన్ ఏది దిలీప్? హైబీమేనా? అవునా? ఒకసారి స్టార్ట్ చేయి బండి, ఏమన్నా లైటింగ్ పెరుగుతుందేమో చూద్దాం. అంటే ఏ లైటింగ్ పెరగడం లేదు, అంతేనా? చలనం లేదు. గైస్ ఇది మన FZ నైట్ విజన్. అలాగే మన అపాచీది నైట్ విజన్ చూపిస్తా. FZది బాగుందో అలాగే అపాచీది బాగుందో మీరే కామెంట్ చేసి చెప్పండి. మన దిలీప్ వచ్చేసి నైట్ విజన్ దాంట్లో మైనస్ పాయింట్ అన్నాడు, అందుకే నేను దాన్ని నైట్ తీసుకొని వచ్చి దాని విజన్ చూపిస్తున్నా. ఇప్పుడు మన అపాచీది చూపిస్తా, మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎంత బాగుందనేది విజన్. ఇది మన అపాచీది నైట్ విజన్. ఇది వచ్చేసి నేను బయట తీసుకున్నాను లైటు. ఇది హాలోజన్ హెడ్ ల్యాంప్ వచ్చేది దీనికి యాక్చువల్లీ కంపెనీ నుంచి, కానీ మనం వచ్చేసి బయట తీసుకొని మార్చుకున్నాము. ఇది నైట్ విజన్. అలాగే ఇప్పుడు మన దిలీప్ దాన్ని బండి ఆన్ చేస్తాడు. గాయస్ ఇందులో ఏది బాగుందో చెప్పండి. ఇది వచ్చేసి FZది నైట్ విజన్, నేను హ్యాండిల్ తిప్పేసి చూపిస్తున్నా. ఇది వచ్చేసి మన అపాచీ విజన్ నైట్ విజన్, ఇది హెడ్ ల్యాంప్ది. మీరే ఒక డిసైడ్ కాండి ఏది బాగుందో. నాకు తెలిసి
మన అపాచీనే ఎక్కువ బ్రైట్ కనపడిస్తుంది. మన ఎఫ్జెడ్ వచ్చేసి కొంత విజన్ తక్కువ అనిపిస్తుంది. అందుకే దిలీప్కి ఇదొక్క విషయంలో నచ్చలేదు హెడ్ ల్యాంపు. ఇంకా మన దిలీప్ వచ్చేసి ఫాగ్ లైట్లు వేయించుకుంటాడంటే ఈ బండికి. ఇంకా ఈ బండిని మన దిలీప్ వచ్చేసి లడక్ కూడా తీసుకొని వెళ్తున్నాడు. దిలీప్కి ఆల్ ది బెస్ట్. చెప్పాల్సిన టైం వచ్చేటప్పుడు మనం చెప్దాము. అలాగే దిలీప్తో పాటు మనం కూడా లడక్ రైడ్ ప్లాన్ చేస్తున్నాము. అది వచ్చేసి మేలో ఉంది. ఇది గైస్, ఇది వచ్చేసి అపాచీది, అది వచ్చేసి ఎఫ్జెడ్ది. మీది ఏ విజన్ బాగుందో మీరు కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే నేను ఎఫ్జెడ్ ఫస్ట్ టైం తోలుతున్నాను. వర్షన్ 3ని ఇంతవరకు ఎప్పుడు తోలిలా. అందుకని ఇప్పుడు దీన్ని పవర్ టెస్ట్ చేయబోతున్నా. అందుకని పక్కన ఈ రూటు పక్కకు అనుకుని నేషనల్ హైవే 44 వస్తుంది. ఆ హైవే దగ్గరికి పోతున్నాము. అలాగే గేర్ సిస్టమ్ కూడా చాలా స్మూత్ ఉంది దీంట్లో. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. గేర్లు కూడా చాలా స్మూత్గా షిఫ్ట్ అయిపోతున్నాయి. పికప్ మాత్రం నెక్స్ట్ లెవెల్, గుంజుతంటే పరిగెత్తుతుంది. గైస్ సస్పెన్షన్ కూడా హైలైట్ ఉంది, మీరు చూస్తున్నారు కదా గతుకులు. గైస్ ఫైనల్లీ నేషనల్ హైవే 44 దగ్గరకు కూడా వచ్చేసినాము. ఇప్పుడు ఈచ్ గేరు టాప్ స్పీడ్ ఎంత పోతుందో ఈ ఎఫ్జెడ్ వర్షన్ 3లో చూద్దాము. ఫస్ట్ గేర్ 140 కాదు 40. సెకండ్ గేర్ 60. థర్డ్ గేర్ 82. ఫోర్త్ గేర్ 96. అలాగే ఫిఫ్త్ గేర్ ఎంత పోతుందో తెలీదు. అలాగే టాప్ స్పీడ్ కూడా ఇదే అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి 103 దగ్గర ఇట్లే స్ట్రక్ అయింది. గాయస్ లాస్ట్ 110 స్పీడ్ పోయింది. ఇది వచ్చేసి ఈజీగా 90-100 కొట్టేస్తుంది. అంతకుమించి ఎక్కువ పోకోకుండా ఉంది. ఇంకా 90 వరకు ఈజీగా పోతుంది. అంతకుమించి ఎక్కువ పోవడం లేదు ఇది. ఇంకా నేను చూసినది వచ్చేసి యూట్యూబ్లో ఎఫ్జెడ్ టాప్ స్పీడ్ 120, అంతకు మించి ఎక్కువ పోయింది కూడా లేదు. అలాగే ఈజీగా 110-115 ఈజీగా దాటేస్తుంది. ఇది ఎందుకో మనకి ఎయిర్ డైనమిక్స్ వల్ల ఏమో తెలియదు, కానీ లాస్ట్ 110 వరకు నేను చూసినాను. అంతకు మించి ఎక్కువ పోలేదు. ఇది మన ఎఫ్జెడ్ టాప్ స్పీడ్. గైస్ ఎఫ్జెడ్ పోయేసావా గైస్? ఎఫ్జెడ్ రివ్యూ, ఓనర్షిప్ రివ్యూ నచ్చితే చెప్పండి. అలాగే ఏదన్నా బండి కావాలన్నా ఓనర్షిప్ రివ్యూ చేయమన్నా మనం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మనకి బండి దొరకడమే ఆలస్యం తరువాయి. మిగతాదంతా మనము అంతా అడిగేద్దాము. ఆ బండి గురించి మైలేజ్ టెస్ట్ కానీ, అలాగే ఓనర్షిప్ రివ్యూ కానీ, అలాగే ముఖ్యంగా ఈ ఎఫ్జెడ్ రివ్యూ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఇంకా ఏ బండి అయినా చేయమన్నా నేను చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ కూడా మోగించండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్.